హైదరాబాద్లో ఆకతాయిలు విద్యార్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందన్నారు మల్కాజ్గిరి సిపి సుమతి. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. యువతకు హితబోధ చేస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. తెలంగాణ దేశంలోనే అత్యంత యువ రాష్ట్రం అన్నారు. 15 నుండి 30 ఏళ్ల వయసు అనేది దేశానికి పునాది వంటిదని చెప్పారు. ఈ సమయంలో కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలి తప్ప క్షణికానందం కోసం మత్తుకు బానిస కావద్దని పిలుపునిచ్చారు. ఒక్కసారి మత్తు పదార్థాల నిరోధక చట్టం కేసులో చిక్కుకుంటే కెరీర్ అక్కడితో ముగిసిపోతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలకు శాశ్వతంగా దూరం అవుతారని హెచ్చరించారు. ప్రధానంగా దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్టు సుమతి వెల్లడించారు. నేరగాళ్ల కంటే ఒక అడుగు ముందే ఉండాలన్న సంకల్పంతో అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించామన్నారు. అర్ధరాత్రి వేళల్లో విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే అంశాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిశితంగా పర్యవేక్షిస్తున్నామన్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ చేసే పోలీసులకు ప్రత్యేక డ్రగ్ డిటెక్షన్ కిట్లు అందజేశారు. ఇక అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులకు తక్షణమే పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకుంటారని తెలిపారు సుమతి. సరూర్ నగర్ పరిధిలోని హాస్టళ్లలో ఇప్పటికే ప్రత్యేక ఆడిట్ నిర్వహించినట్టు సిపి సుమతి పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థులకు తప్పనిసరిగా హై రెజల్యూషనరీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే హాస్టళ్లను సీజ్ చేయడానికి వెనకాడ్డమని హెచ్చరించారు. ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మీ అందరికీ తెలుసు, ఎంటైర్ దేశంలోనే అత్యంత ఫాస్ట్గా అంటే వేగవంతంగా పెరుగుతున్న ప్రాంతంలో హైదరాబాద్ మహానగరం కూడా ఒకటి. దీన్ని మనం ఇప్పుడు మెట్రోపోలిస్ లేదంటే మెగాపోలిస్ అని పిలిచే స్థాయికి వెళ్ళిపోయాము. అంటే 1 crore పాపులేషన్ దాటిపోయిన ఈ మెగా సిటీకి కొత్త ఛాలెంజెస్ మనము ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా ఆ ఛాలెంజెస్ లో ఏంటంటే మన రాష్ట్రం, ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే దాదాపుగా 40% పైగా ఇప్పటికే అర్బనైజ్ అయిపోయింది.